హలో అందరికీ, నేను మీ సాహిత్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహి వ్లాగ్స్. ఈ రోజు వీడియోలోని మనం హూస్టన్ నుంచి గ్యాల్వెస్టన్కి ఒక ఫన్ ప్లస్ రిలాక్సింగ్ ట్రిప్కి అయితే వెళ్తున్నామండి. కార్ రైడ్ నుంచి స్టార్ట్ చేసి హోటల్ స్టే, బీచ్ టైం అండ్ ఫెరీ రైడ్, ఫుల్ జర్నీ వ్లాగ్ మొత్తం మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. వ్లాగ్ చాలా బాగుంటుంది. ట్రిప్ ఏదైనా ప్లాన్ చేసాము అంటే 2 days ముందు నుంచే సర్దడం స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే మన మతమరుపు మామూలుగా ఉండదు అన్నమాట. ఏదో ఒకటి ఖచ్చితంగా మర్చిపోతూ ఉంటాను, ఎంత ముందుగా అన్నీ సర్దినా సరే. సో ఒకటి సర్దుకోవడానికి కొంచెం టైం ఉంటుందని చెప్పి 2 days ముందు నుంచే స్టార్ట్ చేస్తాను అనమాట. రేపు మనం మధ్యాహ్నం అయితే స్టార్ట్ అవుతున్నాము ఇక్కడ నుంచి. థర్డ్ ఫ్లోర్, థర్డ్ 3 పక్కన. ఇంటి దగ్గర నుంచి అయితే మనం 2కి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడికి వచ్చేటప్పటికి 10 to 4 అయితే అయింది. సో మనం వచ్చిన వెంటనే ముందుగానే రూమ్ బుక్ చేసుకోవడం వల్ల చెక్-ఇన్ అయితే అయిపోయింది. సో రూమ్ చాలా అంటే చాలా బాగుంది. తన్నుగాడికి ఈ హోటల్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఈ బెడ్స్ ఉంటాయి కదా, వీటి మీద జంప్ చేసుకుంటూ ఆడుకోవడానికి వాడు చాలా ఇష్టపడతాడు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, చాలా బాగా కనిపిస్తుంది, చాలా బాగుంది. ఒకసారి బయటకు వెళ్ళి కూడా చూద్దాము. బీచ్ వ్యూ రావాలి అని చెప్పి రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. సో ఇప్పుడు బయటకు కూడా వెళ్ళి ఒకసారి వ్యూని చూద్దాము. ఇప్పుడే కదా వచ్చాము, ఒక 1 hour అలా రెస్ట్ తీసుకొని అప్పుడు బీచ్కి వెళ్దామని ప్లాన్ అయితే ఉంది. సో ఇంటి దగ్గర నుంచి తినడానికి స్నాక్స్ అవి అయితే పెట్టాను అండ్ టీ కూడా పెట్టాను. మధ్యాహ్నం బయలుదేరడం వల్ల వంటది ఆల్రెడీ ఇంటి దగ్గరే చేసేసుకున్నాను. సో దాన్ని మళ్ళీ బాక్స్లో ప్యాక్ చేసి అయితే తెచ్చేసాను. ట్రావెల్ తర్వాత ఇలా విండో దగ్గర కూర్చొని వేడి టీ తాగుతూ వ్యూని ఎంజాయ్ చేస్తే మాత్రం చాలా బాగుంది. సో టీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాము. బీచ్ లవర్స్ ఎవరైనా ఉంటే కనుక కమెంట్ చేసేయండి. బీచ్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. బీచ్కి వచ్చిన ప్రతిసారి ఏదో తెలియని కొత్త ఫీలింగ్ మాట, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ బిజీ లైఫ్ లో మన ఫ్యామిలీతో గడపడానికి బెస్ట్ ప్లేస్ అనిపిస్తుంది నాకు బీచ్ అయితేని. మెయిన్ గా మన పిల్లలతో చాలా బాగా టైం స్పెండ్ చేయొచ్చు. వాళ్ళతో కలిసి ఆడుకోవడం, వాటర్ లోకి వెళ్ళటం. ఇక్కడ బీచ్ లో షెల్స్ బాగా దొరుకుతాయి మాట, అవన్నీ వాళ్ళతో కలిసి కలెక్ట్ చేయటం, ఫొటోస్ తీసుకోవటం, వాళ్ళతో బాగా ఎంజాయ్ చేస్తాము. స్మాల్ మూమెంట్సే కానీ లైఫ్ టైం మెమరీస్ మాట. ఇక్కడ నుంచి చూడండి, దూరంగా పియర్ మీద ఫెర్రీస్ వీల్, రోలర్ కోస్టర్ రైడ్స్ ఇలా చాలానే ఉన్నాయి. సో అక్కడికి కూడా వెళ్ళాలని ప్లాన్ అయితే ఉంది. ఎంతవరకు అవుతుందో తెలియదు కానీ మ్యాక్సిమం వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. ఇది నైట్ టైము మంచి లైటింగ్స్తో బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నైట్ వ్యూ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఒకసారి మొత్తం చుట్టూ బీచ్ వ్యూ అంతా చూపిస్తాను మీకు. ఇక్కడ దగ్గరలోనే హెలికాప్టర్ రైడ్ కూడా ఉంటుంది. సో మనం అక్కడికి కూడా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. నేను గ్యాల్వెస్టన్ ఫస్ట్ వచ్చినప్పుడు జస్ట్ ఒక్క ప్లేస్ ఏమో అని అనుకున్నాను. బట్ ఇక్కడ గ్యాల్వెస్టన్లో మనం తిరగాలి కానీ చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి, కిడ్స్కి బోర్ కొట్టకుండా తిప్పడానికి ప్లేసెస్ మాత్రం చాలా అంటే చాలా ఉంటాయి.
చాలా బాగా బీచ్ దగ్గర టైం స్పెండ్ చేసి ఫొటోస్ అవి తీసేసుకొని ఇక హోటల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి హోటల్కి నడడానికి 10 to 15 minutes టైం అయితే పడుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే హోటల్ పక్కనే మనకి బీచ్ ఉంటుంది, కానీ ఏంటంటే రోడ్ క్రాస్ చేయడానికి అవ్వదు. సో సిగ్నల్ దగ్గరికి రావాలి, దానికోసమని మనకి అంత టైం పట్టిందన్నమాట. సో సిగ్నల్ దగ్గరికి వచ్చిన తర్వాత రోడ్ని క్రాస్ చేయాలి, అందుకనే అంత టైం పట్టింది. ఫైనల్గా హోటల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఈ హోటల్లో చూడండి ఈ కార్డ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటి అంటే ఇక్కడ గ్యాల్వెస్టన్లో ఉండే ప్లేసెస్ మాట. సో ఇందులో ఈ పక్కన ఇది చూసారు కదా కీమా బోట్ వాక్, మనం ఇక్కడికి అయితే ఆల్రెడీ వెళ్ళాము. అయితే అప్లోడ్ చేసేసాను, ఎవరైనా చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేయండి. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఒకదానికి వెళ్దాము. కాఫీ తీసుకున్నామండి. జర్నీలో ఉన్నప్పుడు ఎప్పుడు నా వెంటే ఉంటానని చెప్తుంది హెడేక్. ఆల్రెడీ కాఫీ తాగినా సరే పని అవ్వలేదు, సో మళ్ళీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న టీనే తాగుతున్నాను. నైట్ వ్యూ చూడండి ఎంత బాగుందో కదా. ఇక్కడ వెనకాల రెస్టారెంట్ కూడా ఉంది ఏదో, సో మంచి టాకోస్ ఆ స్మెల్ అయితే వస్తుంది. కానీ ఇందాక చూసాం కదా మన బీచ్ దగ్గర రైడ్స్ అవి ఉన్నాయి కదా, అది చూడండి లైటింగ్ ఎంత బాగుందో అసలు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చెప్పాలంటే మార్నింగ్ కంటే నాకు నైట్ వ్యూ చాలా బాగా నచ్చింది. మధ్యాహ్నం ఇంట్లో చేసిన లంచ్ మిగిలిపోతే అదే తీసుకొని వచ్చేసానమాట. ఇక బయటకు వెళ్ళే ఓపిక అయితే లేదు, దీన్నే లైట్గా తినేసి రెస్ట్ తీసుకొని రేపు మార్నింగే అయితే ఫెరీ రైడ్కి అయితే స్టార్ట్ అవుదాము. ఇప్పుడైతే మంచిగా తినేసి హ్యాపీగా స్లీప్ వేసేవాలి, చాలా నిద్ర వచ్చేస్తుంది. ఇక 6కి అలా లేచేసి పిల్లల్ని రెడీ చేసి మేము కూడా రెడీ అయిపోయి 8:30 కల్లా స్టార్ట్ అయితే అయిపోయాము లైట్గా బ్రేక్ఫాస్ట్ తినేసి. సో ఇప్పుడు మేము ఫెరీ రైడ్కి అయితే వెళ్తున్నాము. మనం స్టే చేస్తున్న హోటల్ నుంచి ఫెరీ రైడ్కి వెళ్ళడానికి 1 hour టైం అయితే పడుతుంది. సో టెర్మినల్ దగ్గర కార్స్ ఆల్రెడీ చాలా అంటే 3 lines ఉన్నాయన్నమాట. సో ఆ 3 lines వెళ్ళిన తర్వాత అప్పుడు మమ్మల్ని అయితే పంపించారు. సో ఫస్ట్ టైం ఫెరీలో కార్ ఎక్కడం చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా అనిపిస్తుంది. స్టాఫ్ ఇన్స్ట్రక్షన్ బట్టి ఫాలో అవుతూ స్లోగా కార్ ఫెరీ మీదకి అయితే డ్రైవ్ చేసేసుకొని మనకంటూ ప్రాపర్ పార్కింగ్ బాగా గైడ్ చేస్తున్నారు. సో టెన్షన్ ఏమీ అవసరం లేదు. కార్ పార్కింగ్ చేశాక ఇంజిన్ ఆఫ్ చేసి వెయిట్ చేయాలన్నమాట. సో మనం ఇక్కడి నుంచి అవతల సైడ్ ఒడ్డుకి అయితే వెళ్తున్నాము. చాలా వెహికల్స్ ఎక్కడానికి చాలా ప్లేస్ అయితే ఉంది. సో ఇప్పుడు ఫెరీ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కిడ్స్కి అయితే ఇది మినీ అడ్వెంచర్లో అయితే అనిపిస్తుంది అన్నమాట. సో వాటర్ మీద కారు ట్రావెల్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఫుల్ ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతారు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఇది చాలా బెస్ట్, చాలా సేఫ్ అండ్ ఫన్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. మనకి ఇక్కడ చాలా డాల్ఫిన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయంట. మేము చాలా ట్రై చేసాము, మాకు ఒక్కటైనా కనిపిస్తుందేమో అని చెప్పి, కానీ అస్సలు కనిపించలేదు ఒక్కటి కూడా. మనం ఈ ఫెరీ ఎక్కి జస్ట్ అలా బీచ్ వ్యూని ఎంజాయ్ చేసి లోపలికే ఆపోజిట్ సైడ్ అయితే వెళ్ళిపోతాము కొన్ని నిమిషాల్లో. సో ఆపోజిట్ సైడ్కి అయితే వచ్చేసాము. అక్కడి నుంచి ఇక్కడికి ఒక 20 minutes అలా రైడ్ చేసిన తర్వాత ఇక్కడ క్రిస్టల్ బీచ్ అని అయితే ఉంటుంది. సో ఇక్కడైతే యాక్సెస్ తీసుకొని అప్పుడు బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఈ బీచ్ చాలా బాగుంటుందని అయితే విన్నాము. సో చూసి ఎక్స్పీరియన్స్ చేసి మీకు కూడా చెప్తాను. చాలామంది అయితే వచ్చేసారు బీచ్కి, మంచిగా టెంట్లు అవి వేసుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో మనకు కూడా మంచి పార్కింగ్ దొరికితే మనం కూడా హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇంకొక పిల్ల పడుకుంది.
ఓకే. ఏం చేస్తున్నావు నాన్న? బీచ్ దగ్గర అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. బట్ నేను విన్నంత అద్భుతంగా అయితే ఏం అనిపించలేదు నాకు బీచ్ అయితే. అండ్ వాటర్ కూడా అంతగా నచ్చలేదు నాకు. అందుకే ఎక్కువగా వాటర్లోకి అయితే వెళ్ళి ఆడుకోలేదు. దండుగడుకు కూడా వాడు తెచ్చుకున్న చిన్న బకెట్లో వాటర్ ఇచ్చేసి అక్కడే ఆడుకోమని అయితే చెప్పాను. ప్లానింగ్ ఏంటంటే ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేద్దామని అయితే అనుకున్నాము. కానీ మాకు అంతగా ఇంకా టైం స్పెండ్ చేయాలి అనిపించలేదు ఆ బీచ్ దగ్గర. సో అందుకని మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో వెళ్ళేటప్పుడు బ్లూ ఫెరీ అయితే వచ్చింది. ఇప్పుడు ఆరెంజ్ ఫెరీ మీద అయితే వెళ్తున్నాము. సో వెళ్ళేటప్పుడు ఏంటి అంటే ఎక్కువగా నాకు డాల్ఫిన్స్ అయితే కనిపించాయి. సో మా వారికి కానీ మా అబ్బాయికి కానీ కనిపించలేదు అన్నమాట. సో లక్కీ నేనే, నాకు డాల్ఫిన్స్ అయితే కనిపించాయి. రైడ్ నుంచి బయటకు వచ్చి ఫుడ్ తినడానికి టైం అయితే 2:30 అయింది. సో లక్కీగా అన్నీ ఉండటం వల్ల హ్యాపీగా అయితే తినేసాము. అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి అందరం కలిసి హ్యాపీగా అయితే తినేసాము. సో తినేసి ఇప్పుడు ఇక్కడ నుంచి హోటల్కి అయితే వెళ్ళాము. సో ఈ రోజు సాటర్డే కాబట్టి ఓన్లీ వెజ్ బిర్యానీ మాత్రమే తిన్నాము. ఇక్కడ కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేయడం చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే మంచి గాలి తగులుతుంది. అంతేకాకుండా మనం తినేటప్పుడు మనకి చాలా దగ్గరలో ఒక పెద్ద లేక్ ఉంది మాట. చిన్న చిన్న బోట్స్ మీద మంచిగా రైడ్స్ కదే అయితే వెళ్తున్నారు. సో అవన్నీ చూసుకుంటూ హ్యాపీగా తినేసాము. ఇంకా తినేసిన తర్వాత హోటల్కి అయితే వచ్చేసరికి ఈవినింగ్ 5 అలా అయితే అయింది. ఇక హ్యాపీగా ఫ్రెష్ అయిపోయి పడుకోవటమే. సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఏ 2 వ్లాగ్ని నేను ఈ వీక్లో అయితే పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఈ వీడియోని ఎక్కడ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.